ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. ఇది ఎంతో మహిమకరమైన వాక్యము. మనం ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని కోరుతాము. అపోస్తలుడైన పౌలు ఇక్కడ తనందుకు విరుద్ధమని తెలుపుతున్నాడు. తెలియని సంగతులన్నిటిని గురించి ఆసక్తి చూపే మనవలే కాక అపోస్తలుడైన పౌలు తనెరిగిన సంగతులను కూడా వదిలించుకోవాలని అనుకుంటున్నాడు. ఎందుకు? బైబిల్ తెలియజేయనట్లుగా జ్ఞానము ఆయాసకరమని తను తెలుసుకున్నందుకే. జ్ఞానము గర్వమును కలిగించునని కూడా తెలుసుకున్నాడు. జ్ఞానము ఉప్పొంగజేయును. కొన్నిసార్లు ఎంత ఎక్కువ జ్ఞానాన్ని సమకూర్చుకుంటామో అంత ఎక్కువ సమస్యలను సమకూర్చుకుంటాము. తరచుగా మనము అవసరమైన సంగతులను రహస్యముగా లేక మోసకరముగా సంపాదించడానికి పథకాలను పన్నాగాలను రచించుకుంటాము. నీవెప్పుడైనా జరుగుతున్న ఒక సంగతిని తెలుసుకోవడానికి పథకం వేసి తీరా అదేమిటో తెలుసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా దాని జోలికి వెళ్లకుండా ఉండవలసింది అని అనుకున్నావా? అందుచేతనే అపోస్తలుడైన పౌలు సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని తెలుసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. కొన్నిసార్లు మనకు చాలా తెలుసని ఎంత అనుకుంటే దేవుని అవసరించుట అంత కష్టమవుతుంది. జ్ఞానము అవసరమే, కానీ ఆ జ్ఞానము దేవుని తక్కువ చేసినడలా అది వ్యర్థము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.